పరబ్రహ్మణే నమః. లోకల్లో సంతోషమే సగం బలము అని ఒక సామెత మనకు వాడుకలో ఉన్నది. అయితే కొంతమంది ఏమి ఉన్నా, ఎంత సంపద కలిగినా, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా వాళ్లకు తృప్తి అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదు. కానీ ఎటువంటి వారు సంతోషాన్ని పొందగలుగుతారు అంటే, పెద్దలు ఏమన్నారంటే, వయమిహ పరితుష్టాః వల్కలై త్వంచ లక్ష్మ్యా సమబహు పరితోషో నిర్విశేషో విశేషః సహి భవతి దరిద్రో యస్య తృష్ణా విశాల మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః. ఏమిటి అంటే, అడవిలో నారబట్టలు ధరించి మేము సంతోషంగా ఉన్నాము అని ఋషులు చెప్తున్నారు. నీవు కూడా సంపదలతో సంతోషంగా ఉన్నావు. సంతోషము మన ఇద్దరికీ సమానమే. ఎవరికి ఆశ అతిగా ఉంటుందో వారు దరిద్రులు. మనస్సులో సంతోషం ఉంటే దరిద్రునికి ధనవంతునికి భేదం అనేది ఉండదు. కనుక సంతోషమే సగం బలము అని తాత్పర్యం. సర్వత్ర సంపదస్తస్య సంతుష్టం యస్య మానసం ఉపానద్గూఢపాదస్య నను చర్మావృతైవ భూహు. ఎవరి మనస్సు సంతోషంగా ఉంటుందో అతనికి అంతటా సంపదలు ఉంటాయి. మన పాదానికి మాత్రమే పాదరక్షలు ధరిస్తాం కానీ, సంతోషపడతాం కానీ భూమంతా కప్పలేం కదా. అంటే మన పాదానికి ధరించే ఆ పాదరక్షల వల్లనే సంతోషం ఎట్లయితే కలుగుతుందో, అదేవిధంగా కొద్దిగానైనా మనస్సు సంతోషం ఉన్నట్టయితే, సంపద ఉన్నట్టయితే దాంతో తృప్తి పడాలి. అంతేకాని ఇంకా కావాలి అని ఏదో దురాశ పేరాశ పెట్టుకోకూడదు. సర్పాః పిబంతి పవనం నచ దుర్బలాస్తే శుష్కైః తృణైః వనగజా బలినో భవంతి కందైః ఫలైః మునివరాః క్షపయంతి కాలం సంతోష ఏవ పురుషస్య పరం నిధానం. ఇంకా ఏమంటారు పెద్దలంటే, సర్పాః పిబంతి పవనం నచ దుర్బలాస్తే. ఈ పాములు ముఖ్యంగా విషసర్పాలైనటువంటి నాగులు, త్రాచుపాములు మొదలైనవి ఏవి పడితే అవి తినవు. కేవలం వాయుభక్షణ మాత్రమే చేస్తాయి. గాలిని మాత్రమే త్రాగి జీవిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అవి దుర్బలముగా లేవు, మంచి బలం కలిగి ఉంటాయి. శుష్కైః తృణైః వనగజా బలినో భవంతి. అడవిలో ఉండే ఏనుగులు ఎండిపోయినటువంటి గడ్డి పోచలను తిని కూడా బలంగా జీవిస్తున్న ఏనుగంత బలమైన జంతువు ఇంకేది లేదు అని చెప్పవచ్చు. అట్లాగే కందైః ఫలైః మునివరాః క్షపయంతి కాలం. అడవుల్లో ఉండేటటువంటి ఋషులు కందమూలాదులు తిని, అడవిలో దొరికే పండ్లు, ఫలాలు, గడ్డలు మొదలైనటువంటివి తిని వాళ్ళు ఎంతో చక్కగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సంతోష ఏవ పురుషస్య పరం నిధానం. ముఖ్యంగా మనిషికి కావలసింది ఏమిటి అంటే సంతోషము. సంతోషము అనేది ఉన్నట్టయితే నువ్వు ఏమి తింటున్నావు, ఏమి త్రాగుతున్నావు అనే దానితో నిమిత్తం లేకుండా అదే సగం బలాన్ని ఇస్తుంది. బలవర్ధకమైన ఏ ఇతర పదార్థాలు వాడవలసినటువంటి అవసరం ఉండదు. కనుక అందరూ కూడా సంతోషంతో ఉన్నట్టయితే ఇటువంటి సుఖాలను పొందవచ్చును. లోకాః సమస్తాః సుఖినో భవంతు.